హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఈ రోజు వీడియోలో నేను బ్రెడ్స్ తోటి కిడ్స్ కి స్నాక్స్ గా కానీ, బ్రేక్ఫాస్ట్ గా కానీ, లేకపోతే లంచ్ లో కూడా పెట్టొచ్చు. ఇది మల్టీపర్పస్ గా యూస్ చేసి రెసిపీ అన్నమాట. ఇది కిడ్స్ కే కాదండి, పెద్దవాళ్ళు మనకు కూడా తినొచ్చు. లాస్ట్ టైం మన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా నేను ఇక్కడ ఆలుగడ్డలని ఉడకపెట్టుకున్నానండి. ఇక నేను క్వాంటిటీ ఏమీ చెప్పట్లేదండి. క్వాంటిటీ అనేది మా ఇంట్లో 4 పీపుల్ కి సరిపడే అంత తీసుకున్నానండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 to 3 క్యారెట్స్ ని సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. నేను ఉడకపెట్టిన ఆలుగడ్డలని పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. వీటన్నింటిని ఫోర్క్ తోటి సన్నగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి నేను ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రేటెడ్ చేసిన క్యారెట్ తురుముని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడే అంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. మీకు ఇక్కడ ప్లేస్ లో కారం కాకుండా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ వరకు జీరా పౌడర్ తీసుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా తీసుకొని వేసుకుంటున్నాను. అన్ని కూడా బాగా కలిసే వరకు చక్కగా కలుపుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ మీద నేను కొద్దిగా టొమాటో కెచప్ వేసుకుంటున్నాను. తర్వాత మనము చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చక్కగా పేర్చుకుంటున్నానండి. తర్వాత ప్యాన్ మీద బటర్ వేసుకొని ఇవన్నీ పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ గా అయిపోయే మన ఆలు శాండ్విచ్ రెడీ అయిపోయినట్లే. ఇదిగా వెరైటీగా కోరుకునే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇది లంచ్ రెసిపీనే కాదండి, ఈవినింగ్ స్నాక్స్ గా కూడా వాడొచ్చు. కమింగ్ టు ద సెకండ్ రెసిపీ అండి. ఇది చాలా క్విక్ గా అయిపోయే రెసిపీ అండి. దీనికి మనకు కావాల్సింది 2 ఎగ్స్ అండి. తర్వాత స్పినాచ్. నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఎగ్స్ బీట్ చేసి పెట్టుకుంటున్నానండి. నేను ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వాడుతున్నానండి. మీ ప్లేస్ లో మీరు కారం కూడా వాడొచ్చు. తర్వాత రుచికి సరిపడే అంత సాల్ట్ యాడ్ చేసి అన్ని కూడా చక్కగా బీట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక నేను ఆమ్లెట్ వేయడానికి బటర్ వాడుతున్నానండి. ఈ ప్లేస్ లో మీరు ఆయిల్ కూడా వాడొచ్చు. బటర్ వేడెక్కిన తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇందులోకి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేస్తున్నాను. ఈ ఆమ్లెట్ ని 2 వైపులా చక్కగా వేయించుకుంటే సరిపోతుందండి. ఆమ్లెట్ చక్కగా అయిన తర్వాత నేను దీన్ని హాఫ్ కి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకు చేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి. తర్వాత నేను క్రుసాన్స్ ని కాసేపు మైక్రోవేవ్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేస్తే సరిపోతుంది. తర్వాత క్రుసాన్ని హాఫ్ కి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ హాఫ్ కట్ చేసిన ప్లేస్ లోనే నేను హాఫ్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ని వేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఫుల్ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ చాలా హెవీ అవుతుందండి. మనం బటర్ క్రుసాన్స్ ని ప్లెయిన్ గా కాకుండా ఇలా కూడా తినొచ్చు. ఆమ్లెట్ పెట్టినప్పుడు కొద్దిగా మైనస్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి. ఇట్స్ యువర్ చాయిస్. ఐ హోప్ మీ అందరికీ ఈ 2 రెసిపీస్ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఇఫ్ యు లైక్ మై వీడియోస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బై.